అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 276 మెజారిటీతో ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని ఎక్కబోతున్నారు. ఇప్పుడే ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుకోకుండా అసలు వ్యూహాత్మకంగా ట్రంప్ పుంజుకున్నాడు. మొదట్లో హిల్లరీనే పై చేసి సాధిస్తుంది అనుకున్నప్పటికీ అనూహ్యంగా ట్రంప్ విజయావకాశాలు ఎక్కువగా కనబడ్డాయి. అనుకున్నదే జరిగింది. 276 స్థానాల్లో ట్రంప్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. ఇక ఉత్కంఠకి తెరపడింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హలో రైట్, దీనికి సంబంధించి యుఎస్ కరెస్పాండెంట్ మనతో మాట్లాడడానికి హెచ్ఎంటీవీ యుఎస్ కరెస్పాండెంట్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ వెంకటేష్ గారు. మొత్తానికి శ్వేత సౌధంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ మ్యాన్ అడుగు పెట్టబోతున్నాడు. ఎలా ఉంది అక్కడ? సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడే జస్ట్ అప్డేటెడ్ న్యూస్ 276 తో తిను డొనాల్డ్ ట్రంప్ విన్ అయ్యారండి. సో బ్యాక్ టు రిపబ్లికన్ ఆఫ్టర్ 4 ఇయర్స్ రిపబ్లికన్స్ బ్యాక్ వచ్చారు. సో ఇప్పుడు చూస్తుంటే కొంతమంది ఎస్పెషల్లీ నేటివ్ అమెరికన్స్ తెల్లవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఎస్పెషల్లీ ఉద్యోగాలు కానీ టెర్రరిజం కానీ దాని గురించి కంట్రోల్ చేస్తారన్న ఆలోచనతోటి వీళ్ళు ఓటేస్తారు కాబట్టి కొంచెం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే గత 1-2 years నుంచి కూడా ఇక్కడ ఇండియన్స్ ఇల్లులు కొనడం కూడా చాలా పెరిగిపోయింది. సో దానివల్ల ఇక్కడ ఉన్న అమెరికన్స్ కూడా కొనలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చైనా నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ డబ్బులు ఉండడం వల్ల, సేవింగ్స్ ఉండడం వల్ల సో దే ఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్ సిస్టమ్ గానే అయ్యింది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగాల కాన్సన్ట్రేషన్ ఒకటి, టెర్రరిజం మీద ఆ 2 పాయింట్స్ తోటి తిని ముందుకెళ్ళాడు. కాకపోతే నెగిటివిటీ అనేది కొంచెం వ్యతిరేకత అనేది ఉండదు. ఏంటంటే తినకు 3 భార్యలు ఉన్నారని కానీ లేకుంటే అమ్మాయిలతో సరిగా ఉండడని ఆ వ్యతిరేకత ఉన్నది. బట్ అవన్నీ కాకుండా కూడా ఇక్కడ సిటిజన్స్ ముందుకెళ్లి ఓటేశారంటే దట్ మేక్స్ ఎ డిఫరెంట్. వెంకటేష్ గారు, ఇక్కడ సిటిజన్సే కాకుండా ఫీమేల్ ఓట్లు కూడా ఎక్కువగా ట్రంప్ కే వెళ్ళాయి. ఎగ్జాక్ట్లీ, అవునండి యా కరెక్ట్. సో అదే కాన్సన్ట్రేట్ అది చూస్తుంటే ఇప్పుడు అదే ఏమంటారంటే ఇక్కడ అందరు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఈ ఒబామా వచ్చి కూడా కొన్ని ఇమిగ్రేషన్ లాస్ పాస్ చేయలేకపోయాడు. సో ఇప్పుడు మరి డెమోక్రాట్స్ ఉన్నప్పుడు సో రిపబ్లికన్స్ ఎందుకు ఛాన్స్ ఇవ్వద్దు అన్న ఆలోచనతో ముందుకు వచ్చారనమాట. సో మొత్తానికి ఎలా ఉన్నారు రిపబ్లికన్స్? జోష్ ఎలా ఉంది అక్కడ? సో ఇప్పుడు రిపబ్లికన్స్ అంటే ఇక్కడ ఉన్న ఇండియన్స్ చైనీస్ మెక్సికన్స్ మాత్రం కొంచెం బాధనే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ ఫార్మ్స్ ఎలా చేంజ్ అవుతాయో ఏంటో అనేది ఇంకొవరికి కొంచెము. ఎందుకంటే తను ఏమన్నాడంటే ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న అమెరికన్స్ కి నేను ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బట్ అది ఎంతవరకు నిలబడతాదా అన్నది కొంతమంది అనలిస్టులు అంటున్నారు. బట్ అది కష్టము. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా తక్కువ మంది. ఎందుకంటే ఇక్కడ కాలేజ్కి వెళ్లే లోపే వీళ్ళు అంటే చెడిపోవడం కానీ లేకపోతే చెడు అలవాట్లకు పడి వాళ్ళు చదువు చేయలేకపోతున్నారు. ఇప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్స్ కానీ వేరే కంట్రీ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ అనమాట చదువులలో. సో దాని వల్ల మన ఉద్యోగాలు పోతాయంటే అది కష్టము. బట్ కాకపోతే అనాలిసిస్ చూస్తే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కానీ వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళని మాత్రం కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు. ఓకే అండి, అయితే ఎవరు గెలిచినా ముందు నుంచి ఉన్న అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలిచినా ఆ మెజారిటీ అనేది చాలా పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ చాలా తక్కువగానే ఉంటుందని భావించారు. కానీ మ్యాజిక్ ఫిగర్ 270 కంటే ఎక్కువగానే ఇప్పుడు కైవసం చేసుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఆ పర్సెంటేజ్ కూడా ఎక్కువగానే కనబడుతోంది ట్రంప్. కానీ ఎవరు ఊహించలేదు. ఇది ఎలా జరిగింది అనుకోవచ్చు అంటారు? సార్ అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ఏ కంట్రీకైనా కూడా వాళ్ళ ఇప్పుడు ఈ అమెరికా అనేది పెద్దన్నలాగా వ్యవహరిస్తుంది వేరే ప్రతి ఒక్క కంట్రీకి. కాకపోతే ఇప్పుడు తిను చెప్పే ప్రకారం ఏమంటాడంటే ఫస్ట్ నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను, దాని తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిస్తా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో తిండి లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నేను వేరే వాళ్ళ తిండి గురించి నాకేం అవసరము, ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఉద్యోగాలు ఇవ్వాలి. నా కంట్రీలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఈ టెర్రరిజం అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ ఆ వర్డ్స్ తోటి ముందుకెళ్ళాడండి. అది పాజిటివ్ క్రియేట్ చేసింది ఇక్కడ వైబ్స్ అనమాట. ఎస్ అండి, మై అమెరికా, అవర్ అమెరికా, మై కంట్రీ అని నినాదంతో ట్రంప్ ముందుకెళ్లాడు. అది సాధించుకున్నాడు. బట్ ఇక్కడ పెన్సిల్వేనియా విషయానికి వస్తే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అంతా కూడా అక్కడే స్టే చేస్తూ ఉంటారు. మరి అక్కడ ఎలా జరిగిందండి? అసలు అక్కడ పెన్సిల్వేనియాలో ఎవరు ఆధిక్యంలోకి వచ్చారు? దానికి సంబంధించి చెప్తారా?
పెన్సిల్వేనియా మాత్రం రిపబ్లికన్స్ వచ్చిందండి. గత ఒక 4-6 ఏళ్ల చూస్తుంటే వాళ్ళు ఇంతకుముందు డెమోక్రట్స్ ఉండేది, ఇప్పుడు మాత్రం రిపబ్లికన్స్ వచ్చింది. సో అది మాత్రం విచిత్రమైన క్యాల్కులేషన్. అసలు లాస్ట్ మినిట్ లో లైక్ 15-20 మినిట్స్ లో మొత్తం క్యాల్కులేషన్స్ చేంజ్ అయిపోయాయండి అది. రైట్. అంటే ఈ మెజారిటీ ఇండియన్స్ కానీ చైనీస్ కానీ రిపబ్లిక్స్ ని ఎంకరేజ్ చేయలేదు, అయినా సరే ట్రంప్ ముందంజలో ఉన్నారు, ఇప్పుడు అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి? సో ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఏం ఎఫెక్ట్ అవ్వదనే ఆలోచన ఉందండి. బట్ కాకపోతే ఇక కొంచెం భయం అనేది ఉంటది కదా ఎంత ఇమిగ్రేషన్లలో, ఎస్పెషల్ ఇమిగ్రేషన్ కానీ అంటే ఈ ట్రంప్ సంగతి చూస్తుంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, ఏం మాట్లాడుతాడో తెలియదు, అంటే కొన్ని పిచ్చి చేస్తాడు, అన్నెసరీ స్టఫ్ ఏం మైండ్ కి ఏదో సార్ చేస్తాడు అన్న ఆలోచన ఉంది. కాకపోతే ఈ రీసెంట్ గత 1-2 months లో చేంజెస్ చాలా వచ్చాయి. ఎందుకంటే తను ఎలాంటోడైనా కూడా రిపబ్లికన్ పార్టీ బ్యాక్ ఎండ్ లో ఉన్న సపోర్టర్స్ వాళ్ళ టీమ్ కొంచెం ఇతన్ని అంటే కొంచెం పాలిష్ చేయడం కానీ లేకపోతే మాట్లాడే విధానంలో కానీ. ఇంకోటి చూస్తుంటే రీసెంట్ గా ఒక న్యూ జెర్సీలో ఒక ఇండియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో దివాళీ ఫెస్టివల్ చేసి మాటలు చాలా ఎఫెక్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏమన్నాడు, నాకు ఇండియన్స్ అంటే ఇష్టము, ఐ విల్ గో అండ్ వర్క్ విత్ మోడీ ఆన్ ద టెర్రరిజం అన్నాడు. సో అది కొంచెం పాజిటివ్ వైబ్రేట్ క్రియేట్ చేసిండు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి అంటే హిందూయిజాన్ని ఇష్టపడతాను అన్నారు. అదేవిధంగా ఇప్పుడు మన ఇండియాలో కూడా మహారాష్ట్రలో అయితే ఏకంగా యాగాలు పూజలు చేస్తూ ఉన్నారు ట్రంప్కి. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడిగా అయితే విజయాన్ని సాధించాడు ట్రంప్. కాకపోతే మొదటి నుంచి చెప్తుంది మన అమెరికా మన దేశం అని చెప్తున్నారు కాబట్టి మిగతా కంట్రీస్ విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనేది చాలా కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. కానీ చాలా మంది కొంతమంది రిపబ్లికన్ సైడ్ ఉన్న ఇండియన్స్ అందరూ కూడా చెప్తోంది ట్రంప్ చక్కగా దాన్ని చేస్తాడు, పరిపూర్ణంగా చేస్తాడని. కానీ ఒక స్టేజ్లో చూస్తే ఉగ్రవాదులు ట్రంప్ అధ్యక్షుడిగా అవ్వాలని కూడా కోరుకున్న సందర్భాలు కూడా మనం ఆ మాటల ఫైటింగ్ అనేది చూసామండి. అవునండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెము వాడివేడి చర్చలలో నేను టెర్రరిజం ఇప్పుడు టెర్రర్ అటాక్ అయిన నెక్స్ట్ డేనే ఒక మాట అన్నాడు, ఇది చూసారా, ఇది ఇప్పుడు మీరు కోరుకున్నదిదా, మీరు కోరుకున్నది ఇది కాదు, నేను ఆ స్టేజ్ లో ఉంటే డిఫరెంట్ మోడ్ తో వెళ్ళేవాడిని అటాక్ చేయడానికి అన్న ఆలోచన చెప్పాడు. సో అదేంటంటే నెక్స్ట్ డే మీడియాలో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ ఒక పాజిటివ్ వైబ్రేట్ క్రియేట్ అయిందో, ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే చాలా కష్టాలు వస్తుంది, ఇదే ట్రంప్ అయితే ఇలాంటి మాటలు అన్నాడు. ఎందుకంటే మనం ఇప్పుడు రీసెంట్ గా ఒక మోడీ గారు రాకముందు, మోడీ గారు పిఎం అవ్వక ముందు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద అటాక్ చేసినప్పుడు అదే నేను ఆ పొజిషన్ లో ఉంటే మనం ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళి స్వీట్లు పంచి పెడుతుంది అని, లేకుంటే వెళ్ళి అమెరికన్ గవర్నమెంట్ దగ్గర అడుక్కుంటుంది నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని, అదే నేను ఆ ప్లేస్ లో ఉంటే నేనేం చేసేటోనే నేను చూపించేవాడిని అనే అదే ఒక పాజిటివ్ క్రియేట్, అదే సర్జికల్ స్ట్రైక్ లో చూపించాడు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ క్రియేటెడ్ బై టు ద లోకల్ సిటిజన్స్ అన్నమాట. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటేష్ గారు. మళ్ళీ మీతో కాంటాక్ట్ చేస్తాము అప్డేట్స్ కోసం. ఎనీవే దీని మీద తన విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్